ఇచ్చేసినటువంటి ఆత్మ బంధువులకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు. పితామహ పత్రి సారికి మరి అదేవిధంగా నిరంతరము అనునిత్యం ఇక్కడ ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మూల చైతన్య పిరమిడ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ఇక్కడ చెప్పుకున్న సందర్భం రాధాకృష్ణారెడ్డి సార్ గారు, మేడం స్వర్ణలతారెడ్డి మేడం గారి ఆధ్వర్యంలో అనునిత్యం నిర్వహించబడుతున్న ఈ ధ్యాన కార్యక్రమంలో భాగంగా మనం ఎన్నో విషయాలను కూలంకషంగా తెలుసుకుంటున్నాము. అంటే ఇప్పుడు ధ్యానం చేస్తే ఏమవుతుంది, ఏం పోతాయి మన లోపల ఉండేటటువంటి అంటే ధ్యానం ఎట్లా ఏది అనేది ఏంది అని అంటే, మనకు ముఖ్య విషయము ధ్యానం చేయడం అనేది శాకాహారిగా మొట్టమొదటిగా శాకాహారిగా ఉంటూ ధ్యానం చేస్తూ మనము పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, స్వాధ్యాయం, సామూహిక ధ్యానం ఇవన్నీ కూడా వీటితో ముడిపడి ఉన్నటువంటి అంశాలు. అయితే మొట్టమొదట మన శరీరము శుద్ధి అవుతుంది. శాకాహారం తీసుకుంటూ ఉన్నాము అంటే మనము అసలు మంచి కాన్సన్ట్రేట్ ఫుల్ ఉంటుంది. అందులో భాగంగా మళ్ళీ ధ్యానం చేసినాము అంటే అసలు మనిషి అనేది చాలా చక్కనైన ఆలోచన సరళితో ఉంటాడు. మానసిక ప్రశాంతత ఫస్ట్ ఉంటాయి. మనకున్న సమస్యలకు కూడా